ఆంధ్ర రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇడుపు కాగితం సినిమా టైటిల్తో మొదలైన వివాదం కాస్త నెటిజన్ల నుంచి దాని తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ దాకా పాకింది ఆ గొడవ అని చెప్పుకోవచ్చు. తాజాగా తెలంగాణపై మహిదర్ అనే ఒక యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్లో ఉన్న ఏపీ వాళ్లకు సంబంధించిన ఆస్తులను అమ్మితే కొనేంత డబ్బు తెలంగాణ వాళ్ళ దగ్గర ఉందా అంటూ తను ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. దీనిపైన తెలంగాణకు సంబంధించిన కొంతమంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఆయన పైన విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇటు హైదరాబాద్లో ఉన్న ఏపీ వాళ్లకు సంబంధించిన ఆస్తులు అమ్మితే కొనే అంత డబ్బు తెలంగాణ దగ్గర ఉందా అంటూ హాట్ కామెంట్స్ చేసిన మహిదర్ పైన తెలంగాణకు సంబంధించిన యూట్యూబర్లు నెటిజన్స్ విరుచుకుపడ్డారు. స్కానర్లు పెట్టి అడుక్కున్న నువ్వు అంటూ మహిదర్ని ఉద్దేశించి తెలంగాణను అనే అంత సినిమా నీకుందా? నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకోవడానికి స్కానర్లు పెట్టి డబ్బులు పంపించండి అంటూ అందరినీ అడిగా కదా అంటూ ఫైర్ అయ్యారు. వివాదానికి కారణమైన వీడియోని మహిదర్ ప్రైవేట్లో పెట్టేశాడు. ప్రైవేట్లో పెట్టిన తర్వాత తన వీడియోని ఎవరైనా వాడితే స్ట్రైక్ వేస్తానంటూ మరొక వార్నింగ్ ఇస్తూ ఇంకొక వీడియోని రిలీజ్ చేశాడు. దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది మహిదర్ పైన హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి రావణ్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తను సోషల్ మీడియాలో మహిదర్ గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ రచ్చ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్క మొక్కల రివ్యూ అని చెప్పి ఎప్పటికి కూడా వెనక ప్రసాద్ ఐమాక్స్ ఫోటోవే వేసుకుంటాడు. అసలు ఎవడ్రా నువ్వు? తెలంగాణ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడేవాడివి, తెలంగాణ ప్రజలను ఇంత తిట్టేవాడివి, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ఆ థియేటర్ని వాడుకోవడానికి నీకు సిగ్గుశారం లేదురా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇంకేంది డబ్బులు ఉన్నాయని అడుగుతున్నావా? పోనీ నీ దగ్గర ఉన్నావా? క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడక్క తినే లక్కూరుగా అడిగి నువ్వు నేను క్యూఆర్ కోడ్ నేను ఈ విధంగా దర్ఫీ అనేటటువంటిది పెట్టినా అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ అన్ని తెగుతున్నా ఫ్రెండ్స్ దానం చెయ్యండి రో అనగానే క్యూఆర్ కోడ్ పెడితే డబ్బులు ఇవ్వాలా? నా కూడా నేను 100 రూపాయలు ఇచ్చిందా నీకు? ఆ 100 బొక్క, ఆ 100 అడక్క తినోడికి ఇచ్చిన, దారిలో పోయినప్పుడు కుక్కకు బిస్కెట్లు ఇచ్చినా కానీ కొద్దిగా అర్థం ఉండేది. కాకుండా ఒక్క మొక్కల రివ్యూ అని చెప్పి ఎప్పటికి కూడా వెనక ప్రసాద్ ఐమాక్స్ ఫోటోవే వేసుకుంటాడు. అసలు ఎవడ్రా నువ్వు? తెలంగాణ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడేవాడివి, తెలంగాణ ప్రజలను ఇంత తిట్టేవాడివి, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ఆ థియేటర్ని వాడుకోవడానికి నీకు సిగ్గుశారం లేదురా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇంకేంది డబ్బులు ఉన్నాయని అడుగుతున్నావా? పోనీ నీ దగ్గర ఉన్నావా? క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడక్క తినే లక్కూరుగా అడిగి నువ్వు నేను క్యూఆర్ కోడ్ నేను ఈ విధంగా దర్ఫీ అనేటటువంటిది పెట్టినా అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ అన్ని తెగుతున్నా ఫ్రెండ్స్ దానం చెయ్యండి రో అనగానే క్యూఆర్ కోడ్ పెడితే డబ్బులు ఇవ్వాలా? నా కూడా నేను 100 రూపాయలు ఇచ్చిందా నీకు? ఆ 100 బొక్క, ఆ 100 అడక్క తినోడికి ఇచ్చిన, దారిలో పోయినప్పుడు కుక్కకు బిస్కెట్లు ఇచ్చినా కానీ కొద్దిగా అర్థం ఉండేది. కాకుండా ఒక్క మొక్కలు మహిదర్ చేసిన కామెంట్స్ పైన తెలంగాణకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఫోటోలో మనం చూడొచ్చు. మహిదర్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి వెళ్ళి సినిమాలకు సంబంధించిన రివ్యూస్ గురించి అక్కడ వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళని తెలంగాణలో ఉన్న ప్రజలని క్వశ్చన్ చేస్తున్నావు, మరి తెలంగాణ మీద బడి ఎందుకు బతుకుతున్నావు అంటూ చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ప్రసాద్ దగ్గరికి పోయి రివ్యూలు ఎందుకు అడుగుతున్నావు? ఒక స్కానర్ని పెట్టుకొని ఆ స్కానర్లో నా దగ్గర డబ్బులు లేవు, బ్రతకడానికి డబ్బులు లేవు, మీరు సాయం చేయండి అంటూ ఒక క్యూఆర్ కోడ్ని తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక క్యూఆర్ కోడ్ని చూపించి డబ్బులు అడిగిన వ్యక్తివి నువ్వు, ఇవన్నీ ఎలా మర్చిపోయావు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ టాపిక్కి సంబంధించి మహిదర్ మాట్లాడిన మాటలు, ఇటు రావణ్ మాట్లాడిన మాటలు, వీటిని ఎలా చూడాలి అన్న దానిపై మీ అభిప్రాయం, అలాగే ఇడుపు కాగితం సినిమాకి సంబంధించి మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. ఈ ఇష్యూకు సంబంధించి మహిదర్ పెట్టిన వీడియో దాని తర్వాత డిలీట్ చేసేసి అంటే ప్రైవేట్లో పెట్టి దాని తర్వాత వార్నింగ్ ఇస్తూ మరొక వీడియోని రిలీజ్ చేసిన ఆ అంశం పైన సోషల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది వాటన్నిటి గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క ట్వీట్గా వాటన్నిటి కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మొదటగా మనం చూస్తే ఇటు మహిదర్ పెట్టిన ఆ వీడియోకి సంబంధించి శ్రీనివాసరావు కామెంట్ చేశారు. వీడి దగ్గర నెక్స్ట్ మంత్ రూమ్ రెంట్కి డబ్బులు ఉన్నాయా? డౌట్. అందుకే
రీచ్ కోసం తెగ కష్టపడుతున్నాడు. అంటే కావాలనే రీచ్ కోసం ప్రజల నుంచి కొంత వ్యూస్ రావడానికి ఇలాంటి పనులు చేస్తున్నాడు. అసలు నెక్స్ట్ మంత్ నీ దగ్గర రెంట్ కట్టుకునే డబ్బులు నీ దగ్గర ఉన్నాయి అంటూ కొంతమంది మహిదర్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల దగ్గర అసలు డబ్బులు ఉన్నాయా? ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఆస్తులు అమ్మితే కొనుక్కునే స్థితి గతి తెలంగాణ ప్రజలకు లేదన్న మాటని మహిదర్ మాట్లాడిన దానికి వీళ్ళు రెస్పాండ్ అవుతూ ఇలా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఉప్పిడి పిండి కామెంట్ చేశారు, డిలీటెడ్. అంటే నువ్వు పెట్టిన వీడియోని నువ్వు ఎందుకు డిలీట్ చేసావు? నువ్వు తప్పు మాట్లాడావా? మాట్లాడకపోతే డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది అన్న ఉద్దేశంతో డిలీటెడ్ అంటున్నారు. మరొకరు శివ అని ట్వీట్ చేశారు, కామెంట్ చేశారు, గట్టిగానే ఇచ్చినట్టు ఉన్నారు మనోళ్ళు అంటూ తెలంగాణ వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు, సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టే డిలీట్ చేశాడు, గట్టిగా సమాధానం ఇచ్చారు అంటూ. మరొకరు ఉప్పిడి పిండి మరొక కామెంట్ చేశారు, తనని దూషిస్తూ అనే నాయే 2 కామెంట్లు ఉంటాయి. సో కొడతాము, పగలు కొడతాము, మిమ్మల్ని కొడతాము అన్న ఉద్దేశంతో కామెంట్స్ ఉన్నాయి. 2 కామెంట్లు నేను కూడా పెట్టానంటూ మరొక వ్యక్తి ఉప్పిడి పిండి కూడా కామెంట్ చేశారు. అలాగే శివ కామెంట్ చేశారు, ఏమైందిరా భయపడ్డావా? మాట్లాడే ముందు కొంచెం నోరు అదుపులో పెట్టుకో, మాట్లాడే ముందు కొంచెం నోరు అదుపులో పెట్టుకో అన్నారు. అలాగే ఫోటోలు పెట్టారు, ద వీడియో ఈజ్ ప్రైవేట్ అంటూ అలా. సో మొత్తం మీద శివ మరొక కామెంట్, యూట్యూబ్ ఛానల్ని రిపోర్ట్ కొడితే చస్తాడు కొడుకు అంటూ. సో చాలామంది మహిదర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మహిదర్ చేసిన పనికి అతని యూట్యూబ్ ఛానల్ని రిపోర్ట్ కొట్టమని కూడా చాలామంది ట్వీట్ చేస్తున్నారు. మరొకరు శివ, సిగ్గుందారా హౌలాగా నీ బ్రతుకో చిల్లర బ్రతుకు అంటూ కామెంట్ చేస్తున్నారు. సో నీకు సిగ్గుందా అనే క్వశ్చన్ చేస్తున్నా. అంటే బేసికలీ నువ్వు హైదరాబాద్లో బతుకుతున్నావు, హైదరాబాదులో ఇక్కడ తెలంగాణ ప్రజలు వీళ్ళందరూ కూడా నిన్ను ఆదరిస్తేనే నువ్వు ఈ స్థాయికి వచ్చినోడివి. నువ్వు క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడిగినోడివి. అలాంటోనివి ఇప్పుడు నువ్వు సిగ్గుండాలి నీకు, నీది ఒక చిల్లర బ్రతుకు అంటూ కూడా శివ కామెంట్ చేశారు. మరొకరు అజయ్ చంద్ర కామెంట్ చేశారు, ఇంకో ఉద్యమం స్టార్ట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ, ఈసారి పోనీ పాపం అనేది లేదు, ఈసారి పోనీ పాపం ఇంకొక ఉద్యమం అంటే ఇంకొక ఉద్యమానికి తెరలేపాలి. ఇప్పటికీ తెలంగాణ వాళ్ళని చులకనగా చూస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశం తెలంగాణ వాళ్ళకి ఉన్న విషయం చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో ఆంధ్ర వాళ్ళని మళ్ళీ వెనకకు పంపించేయాలి, మరొక ఉద్యమం స్టార్ట్ చేయాలి. గతంలో పోనీలే పాపం అన్న ఉద్దేశం గతంలో చూపించారు, ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఈసారి పోనీ పాపం అనేది లేదు అంటూ కామెంట్ చేశారు. సో మొత్తం మీద మరిన్ని కామెంట్స్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. శ్రీకాంత్ కామెంట్ చేశారు, వాడు మళ్ళా తెలంగాణ వచ్చి బతుకుతాడు. సో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి తెలంగాణలోనే ధైర్యంగా బతకగలుగుతావా అన్న ఉద్దేశాన్ని అక్కడ చాలా క్లియర్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని గట్టిగా అరుచుకోవాలి, మళ్ళా మన తెలంగాణ పేరు ఎత్తొద్దు, తెలంగాణ ఇలాంటి వాళ్ళని గట్టిగా అరుచుకోవాలి ఇన్ ద సెన్స్ అలాంటి వాళ్ళని గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి అంటున్నారు. మరొకరు రాజ్ కుమార్, క్యూఆర్ కోడ్ పెట్టి యూట్యూబ్లో అడుక్కునే వాళ్ళు కూడా తెలంగాణ గురించి మాట్లాడబట్టే. సో క్యూఆర్ కోడ్ పెట్టి నువ్వు మరి ప్రజల దగ్గర నుంచి అప్పుడు మరి క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు ఓన్లీ ఆంధ్ర వాళ్ళే డబ్బులు వేయండి, తెలంగాణ వాళ్ళు మీ దగ్గర డబ్బులు ఉండవు, మీరు డబ్బులు వేయకండి అనేమన్నా అన్నాడా మహిదర్? మరి క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడిగినప్పుడు మాత్రం నీకు ఆంధ్ర తెలంగాణ అన్న వ్యత్యాసం, ఆ వ్యతిరేకత నువ్వు అప్పుడు ఎందుకు చూపించలేదు? నీ అవసరాలకేమో తెలుగు ప్రజలందరూ ఒకటి, నీ అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలుగు ప్రజలు వేరువేరుగా కనిపిస్తున్నారా? తెలంగాణ మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఆస్తులను కొనలేనన్న పరిస్థితి అంటూ ఆయన మాట్లాడిన మాటలు. మరొక కామెంట్ మనం చూస్తే నాని గౌడ్ కామెంట్ చేశారు, రిపోర్ట్ కొట్టండి చిల్లర బాడుకావు, క్యూఆర్ పెట్టి అడుక్కుంటారు అంట. సో నాని గౌడ్ కామెంట్ చేశారు, అదే బేసికలీ రిపోర్ట్ కొట్టండి, ఛానల్ని రిపోర్ట్ కొట్టండి అంటే తన ఉపాధి అనాలా, తన జీవనోపాధి అనాలా? సో తన జీవనోపాధి అయినా ఆ యూట్యూబ్కి రిపోర్ట్ కొడితే ఛానల్ లేకుండా పోతుందన్న భయానికే ఇమీడియట్గా మరి ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టాడు మహిదర్. నీకు ధైర్యం ఉంటుందా? నిజంగానే ధైర్యం ఉండి మాట్లాడితే మరి దానికే స్టిక్ అయ్యి ఉండాలి. పోనీ దానికి స్టిక్ అవ్వకుండా నెక్స్ట్ అపాలజీ పెట్టేసి లేకపోతే నా వీడియోని
ఆ వీడియోని ఎవరైనా యూజ్ చేస్తే స్ట్రైక్ వేస్తాను అంటూ అందరికీ చెప్పే ప్రయత్నం. సో తెలంగాణ ప్రజలని, తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన మాటల గురించి మరొకరు బేవకూఫ్ అనేవారు కామెంట్ చేశారు. అన్నయ్య, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నయ్య. మళ్ళీ సినిమా రివ్యూ చెప్పడానికి మా తెలంగాణలో ఉన్న ఐమాక్స్ దగ్గరికి ఎప్పుడు వస్తావు అన్నయ్య? నిన్ను కలవాలి, నీతో ఒక ఫోటో దిగాలి అన్నయ్య. సో మొత్తం మీద బేవకూఫ్ అనే అతను కామెంట్ చేశారు చాలా సర్కాస్టిక్గా. అంటే నువ్వు మళ్ళీ హైదరాబాద్కి వస్తావు, ఐమాక్స్ దగ్గరే ఉండి మళ్ళీ ఐమాక్స్ దగ్గరే ఉండి రివ్యూస్ చెప్తావు, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, నిన్ను పర్సనల్గా కలుస్తాను, నీతో ఒక ఫోటో దిగుతాను అంటూ కామెంట్ చేశారు. విష్ణు అనే వ్యక్తి కామెంట్ చేశారు, ముందు నీ స్థితి ఏంటో మనం చూసుకొని ముందు నీ స్థితి ఏంటో మనం చూసుకొని అప్పుడు తెలంగాణ సమాజం గురించి మాట్లాడు. మనల్ని తరిమేయాలని ఒకవేళ అనుకుంటే తరిమేస్తారు కానీ పైసలు ఇచ్చి మీ ఆస్తులు కొనుక్కుంటారా? నీ ఆస్తి పెట్రా, కొంటే వెళ్ళిపోతావా? క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడుక్కునే నువ్వు మాట్లాడుతున్నావా అంట. మిమ్మల్ని తరిమేయాలని ఒకవేళ అనుకుంటే తరిమేస్తారు కానీ పైసలు ఇచ్చి మీ ఆస్తులను కొంటారా? ఎస్, ఇది ఒక పాయింట్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక పాయింట్, మిమ్మల్ని తరిమేయాలనుకుంటే ఎస్. ఇంకొకటి ఐఎమ్ థర్డ్ ఐ కూడా కామెంట్ చేశారు. ఒకసారి కామెంట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద క్యూఆర్ కోడ్ థర్డ్ ఐలో ఎస్, ఈ బలుపు మాటలు బంద్ పెడితే మంచిది. మద్రాస్ నుండి తట్టా బుట్టా సదురుకొని వచ్చినప్పుడు ఏం మోసుకొచ్చిండ్రంట అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ మనిషికి చరిత్ర తెలుసా? నువ్వు ఎంత సంపాదన వెనకేసుకున్నా మేము షెల్టర్ ఇచ్చి మేము ఆదరిస్తేనే మీరు అట్లా ఉన్నారు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ పైన మహిదర్ చేసిన వ్యాఖ్యల్ని చూడొచ్చు. ఓరుగల్లు బిడ్డ కామెంట్ చేశారు, వాడు వీడియో డిలీట్ చేస్తే వదిలేస్తారని అనుకుంటున్నట్లు ఉన్నాడు. వెర్రి కుంక ఇన్ఫ్రంట్ కొకడైల్ ఫ్రెష్వెల్. అంటే తనకి ముందుంది ముసల్లా పండగ, మహిదర్ వీడియో ప్రైవేట్లో పెట్టినాను, డిలీట్ చేసేసినాను, అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావో, నిన్ను వదిలిపెట్టేది లేదంటూ. మరొకరు శివ కామెంట్ చేశారు, రిపోర్ట్ కొట్టేయండి అంటూ శివ కామెంట్ చేశారు. సో మొత్తం మీద చాలా డాక్టర్ డోలో 650 కామెంట్ చేశారు. కర్నూలు నుండి ఎన్ని సూట్ కేసుల్లో ఎన్ని తెచ్చి హైదరాబాద్లో పోశారు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. పచ్చళ్ళు అమ్మిన రామోజీరావు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంత పట్టుకొచ్చాడు? ఐడిపిఎల్లో ఉద్యోగం చేసే అంజిరెడ్డి ఎంత పట్టుకొచ్చాడు? కాలువాల కాంట్రాక్ట్ చేసిన జీవి కృష్ణారెడ్డి ఎంత పట్టుకొచ్చాడు? సో వీళ్ళందరూ జీవనోపాధి కోసం, తమ బతుకు కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ స్థాయి ఏంటి, ఇప్పుడున్న స్థాయి ఏంటి అంటూ గుర్తు చేసే ప్రయత్నం కొంతమంది కామెంట్స్లో చేస్తున్నారు. చరిత్ర తెలుసా నీకు మహిదర్ అంటూ కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తం మీద మహిదర్ చేసిన కామెంట్స్ తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజలని అవమానిస్తూ మాట్లాడిన మాటలని తప్పుపడుతున్నారు సోషల్ మీడియాలో నెటిజన్స్, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్. ఖచ్చితంగా మహిదర్, నేను ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మహిదర్, నువ్వు ఈ వీడియో చూస్తే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వసుదైక కుటుంబం ఖచ్చితంగా ప్రపంచంలో, దేశంలో ఎక్కడైనా ఎవరైనా వెళ్ళి వాళ్ళ జీవనోపాధి కోసం ఖచ్చితంగా బ్రతకొచ్చు. కానీ బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. సో ఖచ్చితంగా నువ్వు ఒక దేశానికి వెళ్ళినా, ఒక ప్రాంతానికి వెళ్ళినా, అక్కడ ఉన్న ప్రజలని, అక్కడ ఉన్న కస్టమ్స్ని, అక్కడ ఉన్న కల్చర్ని, వాటన్నిటిని ఖచ్చితంగా గౌరవించాల్సిన అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఇండియా నుంచి ఎంతోమంది అమెరికాకి, ఆస్ట్రేలియాకి, అలాగే లండన్, యునైటెడ్ కింగ్డమ్ ఇలాంటి దేశాలకు వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ కల్చర్ని, కస్టమ్స్ని అవమానిస్తే ఊరుకుంటారా? మామూలుగానే ఇండియన్స్ని చూస్తే ఈ మధ్యకాలంలో అమెరికా కానీ ఇతర విదేశాల్లో ఎవరు ఒక్క ఓర్వని కూడా ఓర్వట్లేదు. ఎందుకు వచ్చారా మీరు మీ దేశం వదిలేసి ఇక్కడికి అంటూ వాళ్ళని డైరెక్ట్గానే క్వశ్చన్ చేస్తున్నారు, కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీస్తో ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులు అక్కడ తెలుగు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే ఒక రేసిజం అనేది అక్కడ నడుస్తుంది. కానీ అక్కడికి పోయి అక్కడ
ప్రజలని వ్యతిరేకంగా మాట్లాడి బతకగలుగుతారా? మామూలుగా ఉంటేనే వెంబడిపడి విమర్శిస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా నీలాంటి వ్యక్తులు హైదరాబాద్కి వచ్చి తెలంగాణ ప్రజలని ఉద్దేశించి మాట్లాడిన పిచ్చి కూతలని చెప్పు దెబ్బలతో రానున్న రోజుల్లో చెప్పే అవకాశం ఉంటుంది. మహిదర్, నీ ఛానల్ని కూడా రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నేను తెలంగాణ వాళ్ళని అనట్లేదు, ఆంధ్ర వాళ్ళని కూడా అనట్లేదు. ఎవరైనా స్వేచ్ఛగా దేశం మొత్తంగా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు వృత్తిరీత్యా కావచ్చు, జీవనోపాధి కోసం ఖచ్చితంగా పనిచేసుకుంటే అవకాశం ఉంటుంది. కానీ మన సంస్కృతిని, మన సంప్రదాయాలని మనం వాటి కాపాడుకుంటూనే ఎక్కడ ఉంటున్నామో అక్కడ వాళ్ళని, అక్కడ కల్చర్ని, అక్కడ కస్టమ్స్ని, వీటన్నిటిని కూడా స్వాగతించాలి. కుదిరితే వాటిని పాటించే ప్రయత్నం కూడా చేయాలి. అది ఒక నాగరికత, అది ఒక సివిలైజ్డ్ పర్సన్ చేసే పనులు. అంతేకాని ఇక్కడ కూర్చొని ఇష్టానుసారంగా ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే రానున్న రోజుల్లో నీకు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. మహిదర్, గుర్తుపెట్టుకో. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అందుబాటులో ఉన్నారు. అనేంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేంద్ర, చెప్పండి, ప్రస్తుతానికి మహిదర్ చేసిన కామెంట్స్ పైన సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ ఏంటి? మహిదర్ ఛానల్ని రిపోర్ట్ కొట్టమంది చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి రిపోర్ట్ కొడుతున్నారా ఏంటి? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఎస్ కళ్యాణ్, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది తెలంగాణ భాష అని కొందరంటే తెలంగాణ యాసను ఎక్కిరిస్తూ కూడా కొంతమంది పోస్టులు వేస్తున్నారు. అయితే దీంతో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య పోరు ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ఇటుపు కాగితం టైటిల్ అనౌన్స్మెంట్ కూడా సోషల్ మీడియా వారికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఆత్మ గౌరవం అంటూ కూడా తెలంగాణ నెటిజన్లు తమనంటే ఊరుకుంటామా అని ఆంధ్ర నెటిజన్లు పోటాపోటీగా పోస్టులు చేస్తుండడంతో వ్యవహారం చేయి దాటే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. సీనియర్ నటుడు నరేష్ లాంటి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని తెలుగు మాండలికాలను గౌరవించాలని హితబోధ చేసి మనమంతా తెలుగు వాళ్ళమేనని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇడుపు కాగితం అర్థం గురించి నాయకులు చేసిన వ్యాఖ్యలు మళ్లీ వాతావరణాన్ని కొంచెం వేడెక్కించాయని చెప్పుకోవచ్చు. ఇరువైపులా ఎవరికి వారు భావోద్వేగంతో స్పందిస్తున్న పరిస్థితి. ఇలా చేయకుండా సంయమనం పాటించాలని కొంతమంది కోరుతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ మహిదర్ యూట్యూబ్ లో చేసిన ఒక వీడియో దుమారం లేస్తుంది. హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు పోనీ సిద్ధంగా పోనీ ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేటు సూట్ కేసులు తెచ్చి ముందు పెడతారా అంటూ మహిదర్ మాట్లాడిన వీడియో క్లిప్ వైరల్ ఉంది. మహిదర్ వ్యాఖ్యల పట్ల తెలంగాణ ప్రాంత నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొందరైతే ఈ బలుపు మాటలు మంచిదంటూ కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. ఈ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంట్రవర్సీకి అవకాశం ఉండడంతో జబర్దస్త్ మహిదర్ దీనిపైన స్పందించారు. వెంటనే ఈ వీడియోని ఎవరికి కనిపించకుండా యూట్యూబ్ లో పెట్టారు, పోస్ట్ చేశారు. ఆ వీడియోను మళ్ళీ అప్లోడ్ చేసిన లేదన్న మహిదర్ ఆ వీడియోని ఎవరైనా అప్లోడ్ చేస్తే కాపీరైట్ నోటీసులు పంపిస్తానన్నాడు. తర్వాత అన్న మాటని వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పాడు. సో తన మాటలు కరెక్ట్ కాదని చాలా మంది చెప్పారని దాన్ని అంగీకరించి తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానంటూ కూడా మహిదర్ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే తన మాటల వెనుక ఉద్దేశం వేరేనని మహిదర్ కూడా వెల్లడించారు. ఏదైనా గొడవని ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే ఇష్యూ వచ్చిన ప్రతిసారి ఆంధ్ర వాళ్ళంతా ఆంధ్రకు వెళ్ళిపోండి అంటారు. కానీ ఈ మాటలు అనే వారిని మాత్రమే నేను అన్నాను, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని అనలేదు. ఈ మాట అనేది తెలంగాణ పౌరులు ఇక్కడ వాళ్ళు ఉద్దేశించిన ఆ మాటను కూడా వెనక్కి తీసుకుంటాను కూడా మహిదర్ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఆంధ్రకు వెళ్ళిపోండి అనాలి అనుకుంటే సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం కాదు, దయచేసి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నారు, ఇతర రాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నారు. సో అయితే తెలంగాణలో హైదరాబాద్ లో తెలంగాణ మాత్రమే ఉండాలి, వాళ్ళు ఉండొద్దు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నా పర్వాలేదు అనుకుంటే అలా చెప్పుకోండి, లేదా వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా వద్దనుకుంటే ఎవరు ఉండొద్దని చెప్పి తెలంగాణ హైకోర్టు నుంచి ఒక నోటీస్ తీసుకుని వచ్చి చెప్పండి. కొంతమంది వ్యక్తి చేసిన తప్పును రాష్ట్ర మొత్తానికి ఆపాదించి ఆంధ్ర ప్రజలందరూ ఇంతే ఆంధ్రను సౌత్ బీహార్ అంటే అందుకే ఇలాంటి మాటలు అన్నందుకే నేను రియాక్ట్ అయ్యాను. అది మీకు తప్పు అనిపిస్తే నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, నా ఉద్దేశం ఏంటనేది అర్థం చేసుకోండి అంటూ కూడా మహిదర్
తన వీడియోలో మళ్ళీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా మాట్లాడిన వీడియోను ప్రైవేట్ మోడ్ పెట్టినప్పటికీ, వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఎక్స్ లో మాత్రం ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ వైరల్ అవుతూనే ఉంది. సో దానికి సంబంధించి మహిదర్ కాపీరైట్స్ స్ట్రైక్స్ కూడా వేస్తానని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. కానీ మీడియాలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ నడుస్తా ఉంది. ఇప్పటికే ఇడుపు కాగితం రచ్చ నడుస్తుంటే ఇప్పుడు మహిదర్ లాంటి వాళ్ళు, అటు హీరో యాక్టర్ నరేష్ లాంటి వాళ్ళు పెట్టిన వీడియోస్ కానీ, సో ఈ వీడియోస్ వర్సెస్ తెలంగాణ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి కొంచెం పరిస్థితి చేయి దాటే కామెంట్స్ పరిస్థితి వెళుతూ ఉంది. సో మరి అంటే ఇప్పటితో ఆగుతుందా, లేదు అంటే ఇక పైన మళ్ళీ ఎవరైనా స్పందించి ఏదో క్లారిటీ ఇచ్చి సో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే ఇష్యూ ముందుకెళ్లకుండా ఎవరైనా రాజకీయ నాయకులు కూడా, అంటే ఈ మధ్యకాలంలో ఒక కవిత కూడా కామెంట్ చేయడం నేను చూసాం. ఇడ్డు కాగితం అర్థం కావాలంటే పవన్ కళ్యాణ్ అడగండి అంటూ కూడా అటువైపు కవిత కూడా కామెంట్ చేయడం చూసాం. సో ఇటు అంటే రాజకీయంగా కూడా ఒకవైపు దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి ఫుల్ స్టాప్ పడడానికి మాత్రం అంటే ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి సో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని పెడుతున్న ఈ కామెంట్స్ కానీ, సోషల్ మీడియా వార్ కానీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలి. సో ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎక్కడో అక్కడ ఏదో విధంగా మళ్ళీ అటువైపు ఆంధ్ర వాళ్ళనో లేదంటే ఇటువైపు తెలంగాణ వాళ్ళనో ఎవరో ఒకరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దానివల్ల ఇంకొంచెం ఈ ఇష్యూ అనేది ఇంకొంచెం ఎక్కువగా ముందుకు వెళుతున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి మహిదర్ అయితే నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, నేను అన్న ఉద్దేశం వేరు, అన్న పర్సన్స్ వేరు, నేను వేరే ఎవరెవరైతే కామెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళనే అనడం జరిగింది అంటూ కూడా ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కళ్యాణ్. రైట్ అనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మహిదర్ పైన సోషల్ మీడియా ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. తన పెట్టిన ఆ వీడియోని కూడా ప్రస్తుతానికి ప్రైవేట్లో పెట్టడం జరిగింది. అయినా కూడా తన మాటలని నేను ఉద్దేశించి మాట్లాడలేదంటూ మాట్లాడుకొస్తున్నాడు. చాలా క్లియర్గా మహిదర్ మాట్లాడిన మాటలు ఏంటంటే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆంధ్రకు సంబంధించిన వాళ్ళ ఆస్తులని కొనగలే స్తోమత స్థాయి తెలంగాణ ప్రజలకు ఉందా అని క్వశ్చన్ చేశాడు. దీంట్లో అర్థం కాని విషయం ఏంటో మరి మహిదరే చెప్పాలి. మహిదర్కి ఇలాంటి వ్యక్తులకి భాషని బేస్ చేసుకొని రెండు ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ఇలాంటి వ్యక్తులకి ఎలా బుద్ధి చెప్పాలి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి దీనికి సంబంధించి రావణ్ అనే మరొక ఇన్ఫ్లుయెన్సర్ మహిదర్ని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒక్కసారి రావణ్ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అసలు లేకుండా ఒక్క మొక్కలో రివ్యూ అని చెప్పి ఎప్పటికి కూడా వెనక ప్రసాద్ ఐమాక్స్ ఫోటోవే వేసుకుంటాడు. అసలు ఎవడరా నువ్వు? తెలంగాణ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడేవాడివి, తెలంగాణ ప్రజలను ఇంత తిట్టేవాడివి, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ఆ థియేటర్ని వాడుకోవడానికి నీకు సిగ్గుశారం ఏం లేదురా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇంకేంది డబ్బులు ఉన్నాయని అడుగుతున్నావా? పోనీ నీ దగ్గర ఉన్నావా? QR కోడ్ పెట్టుకొని అడక్క తినే లక్కూరుగా అడివి నువ్వు అన్నారా? నేను QR కోడ్ నేను ఈ విధంగా దర్ఫీ అనేటటువంటిది పెట్టినా, అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ అని చెంగుతున్నా ఫ్రెండ్స్ దానం చెయ్యండి అనగానే QR కోడ్ పెడితే డబ్బులు ఇవ్వాలా? నా కూడా నేను 100 రూపాయలు ఇచ్చిందా నీకు? ఆ 100 బొక్క, ఆ 100 అడక్క తినోడికి ఇచ్చిన, దారిలో పోయినప్పుడు ఒక్కొక్కకి బిస్కెట్లు ఇచ్చినా కానీ కొద్దిగా అర్థం ఉండేది. కాకుండా ఒక్క మొక్కలో రివ్యూ అని చెప్పి ఎప్పటికి కూడా వెనక ప్రసాద్ ఐమాక్స్ ఫోటోవే వేసుకుంటాడు. అసలు ఎవడరా నువ్వు? తెలంగాణ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడేవాడివి, తెలంగాణ ప్రజలను ఇంత తిట్టేవాడివి, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ఆ థియేటర్ని వాడుకోవడానికి నీకు సిగ్గుశారం ఏం లేదురా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇంకేంది డబ్బులు ఉన్నాయని అడుగుతున్నావా? పోనీ నీ దగ్గర ఉన్నావా? QR కోడ్ పెట్టుకొని అడక్క